వ్యవస్థ లేకపోతే ఇంక వ్యవస్థలే లేవా రాష్ట్రంలో? రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా? లేదా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినట్టు భీమ్లా నాయక్ సినిమాకి ఒక్కొక్క థియేటర్కి 6-7 పోలీస్ ఆఫీసర్ని, రెవెన్యూ ఆఫీసర్ని పంపించిన అంత యంత్రాంగం ఉన్నప్పుడు వాలంటీర్స్ కి వాలంటీర్స్ లేకుండా జనాలకి పెన్షన్స్ పంపించడం కుదరదా? ఇంత వ్యవస్థ పెట్టి సచివాలయాలు పెట్టాను, ఊరికో సచివాలయం పెట్టాను, అందులో 15-20 మంది ఉద్యోగులు ఉన్నారు అని చెప్పి డబ్బు కొట్టుకుంటారు. సరే ఇదంతా కాదు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, నేను డీబీటీ ద్వారా డైరెక్ట్ ఇస్తున్న పథకాలు అన్నా, డైరెక్ట్ పెన్షన్లు వేయమనండి. ఏంటి ఒక్క సెకండ్ పని బటన్ నొక్కడం. అందరి అకౌంట్ లో ఆల్రెడీ వాలంటీర్స్ డేటా కలెక్ట్ చేశారుగా, ఏ ఇంట్లో ఎవరున్నారు, పెన్షన్దారుల వాళ్ళ అకౌంట్లు ఏంటి, అన్ని ప్రతిదీ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో సహా ఈరోజు గవర్నమెంట్ దగ్గర డేటా ఉంది. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ బటనే కదా నొక్కడం డబ్బులు ఉంటే. నిన్న నిమ్మల రామారాయుడు గారు వెళ్ళి అక్కడ పెన్షన్ అక్కడ వెళ్ళి ఆ సచివాలయానికి వెళ్ళి ఆ ఉద్యోగుల్ని ఆరాధిస్తే 1,49,000 రూపాయలు ఆ ఊరికి రావాల్సి ఉంటే పెన్షన్ కి 9,000 రూపాయలు అకౌంట్ లో వేసారంట. వాళ్ళు ఎట్టిస్తారు 9,000 రూపాయలు అకౌంట్ లో ఉంటే? 1,49,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉండగా గవర్నమెంట్ 9,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిందంట. అంటే డబ్బులు ఇవ్వకుండా నాటకాలు ఆడతా వేయకుండా ఇదేదో ప్రతిపక్షాలు కుట్ర చేశాయి, వాలంటీర్స్ నిర్బంధించారు, వాలంటీర్స్ పక్కన పెట్టారు, అందుకే మేము పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పి దీన్ని కూడా ఒక హై డ్రామాగా, పొలిటికల్ డ్రామాగా, అంటే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించిన ఆయనకి బాబాయ్ గొడ్డల పోటునే ఒక సింపతి డ్రామా ఆడి అధికారంలో కూర్చున్న పెద్ద మనిషికి ఈ అవ్వాతాతల మీద కూడా డ్రామాలు ఆడటం ఆయనకి ఏమన్నా కొత్త? డ్రామాలు ఆడడంలో దిట్ట. సో డైరెక్ట్ గా నేను సీఎం అవుతా అంటే జనాలంతా పిచ్చిగా ఎవరు లేరు, అంత తెలివి తక్కువగా ఎవరు లేరు. ఈ రోజు ఆలోచిస్తున్నారు అందరూ. ఈసీ ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టిందంటే ఆయన స్టేట్మెంట్ ద్వారానే పక్కన పెట్టింది. ఇలా డైరెక్ట్ గా వాలంటీర్లు పిలిపి ఇచ్చారు, చొక్కాలు మడత పెట్టండి, కాలర్లు ఎగరేయండి, మీరంతా వాలంటీర్స్ అంతా మనోళ్లే, ఎన్నికల విధుల్లో పాల్గొనండి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి, నన్ను మళ్ళీ గెలిపించండి అని చెప్పి ఈయన ఓపెన్ గా బహిరంగంగా చెప్పారు. మరి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోదా? వాలంటీర్ లేదు నానా, మీరంతా వైసీపీ కార్యకర్తలే, అయినా మీరు పనిచేయండి, మీరు విధుల్లో ఉండండి, మీరు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని చేతులు పెట్టుకొని కూర్చుంటారా? ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మరణాల గురించి మాట్లాడుతున్నా నవ్వు వస్తుంది. సహజంగా మరణించారని కలెక్టర్లు వచ్చి బయటకు చెప్తుంటే దాన్ని కూడా కోటాల్లో వేసుకొని వాళ్ళు ఎండ దెబ్బకి చనిపోయారు, పెన్షన్ కోసం లైన్ లో నిలబడి చనిపోయారు అని చెప్తే ఎంత సిగ్గుచేటంటే, ఇలాంటి రాజకీయాలు కూడా ఇలాంటివి కూడా మీరు ఉపయోగించుకుంటారంటే ఇంకెంత దిగజారుడుతనానికి నిదర్శనం చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు. అంటే డైరెక్ట్ కలెక్టర్లు బయటకు వచ్చి చెప్తున్నారు, వాళ్ళు ఆవిడ 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నారు, ఆరోగ్య రీత్యా వయసు రీత్యా ఆవిడకి ఇబ్బంది అయితే మరణించారు, ఆ మరణాన్ని మీరు రాజకీయ రంగం పొలం కంట కలెక్టర్లు వచ్చి చెప్తున్నారు బయటికి. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆయన ఒక ఇప్పుడు ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారులేండి, మొన్నటి వరకు చేసిన ఘనకార్యాలు చాలక ఇప్పుడు దీనిలో కూడా డ్రామాలు మొదలు పెట్టారు. మళ్ళీ ఇంక ఈయనే సీఎంగా ఎన్నుకోవాలని ప్రజలు సిద్ధంగా లేరు. ఆయన ఊహించుకుంటున్నారు, నేనే సీఎంని, నేనే రాజుని, నేనే మంత్రిని. నేను చేసిన డ్రామా ప్రతి ఒక్కళ్ళకి వెళ్తుంది. వాలంటీర్స్ వెళ్ళి చెవిలో జోరీగల్లాగా ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు అంటే ఏది జరిగినా ప్రతిపక్షాల మీద బురదేసేయడమే. బాబాయ్ చనిపోయినా ప్రతిపక్షాలే, ఆయన అసమర్థత కూడా చంద్రబాబుదే, ఆయన ఎందుకు పని చేయట్లేదు అన్నదానికి కూడా చంద్రబాబే, ఇంకేదన్నా జరిగినా కూడా చంద్రబాబే. ఇప్పుడు ఇక్కడ ఆయన ఎవరిని హైలైట్ చేస్తున్నారో జనాలకు అర్థం అవుతుంది. అంటే నీకన్నా సమర్థుడని ఆయన చెప్పకనే చెప్తున్నారు కదా చంద్రబాబు గురించి, వాళ్ళకే ఓట్లు వేస్తారు జనాలు. రైట్. మళ్ళీ ఒకసారి వైసీపీ నేత మోహన్ రెడ్డి గారి దగ్గర. మోహన్ రెడ్డి గారు, మీరు ఉన్న సన్నటి పొరలను కూడా చెరిపేసి తీసేసి చించేసే కార్యక్రమం మొదలెట్టారా? జూన్ 4వ తారీఖు మళ్ళీ మేమే వస్తున్నాం, మేమే ఆ సంతకం మీద, ఆ ఫైల్ మీద తొలి సంతకం చేస్తాం అంటే ఇది సందర్భమా అండి? 31 మరణాలు చోటు చేసుకుని ఆయన ముఖ్యమంత్రి ప్రకటించారు. జరిగినవి 2 అఫీషియల్గా నమోదైనవి 2. మరోపక్క ఒక కలెక్టర్ కూడా మన టాప్స్లో కూడా చూడొచ్చు, కలెక్టర్ స్పష్టంగా ప్రకటన చేశారు, సహజ మరణమే, ఇవేమీ పెన్షన్ మరణం కాదని. చివరికి డిక్షనరీలో కొత్త పదం పెన్షన్ డెత్ అనేది ఏమైనా తీసుకొస్తారేమో అనే పద్ధతిలో జరుగుతుంది 4 రోజులుగా రాజకీయం. వాంఛనీయమా? ఈ 40 రోజులైనా నిజాయితీగా ఉండలేము మనం?
నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. ఇప్పుడు పెన్షన్ ఇచ్చేది ఎవరికి? 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు పెన్షన్ ఇచ్చారు. 60 నుండి దాదాపు 90 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉంటారు. 100 సంవత్సరాలు ఉండారో లేదో తెలియదు, కానీ 90 సంవత్సరాలు పైబడి బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మనం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టాం. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? దాదాపు 50 దగ్గర చేసుకునేది ఉష్ణోగ్రత. ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఆ వయసు కలిగినటువంటి వ్యక్తులు బయటికి పోతే చనిపోతారా? ఇప్పుడు వయసులో ఉన్నటువంటి వ్యక్తులే బయటికి పోతే ఎండ దెబ్బ కొట్టి పడిపోయినటువంటి సందర్భాలే, చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు వీళ్ళైతే చనిపోకుండా ఎట్టుంటారు? డాక్టర్ ఏమన్నా కలెక్టర్ నిర్ధారణ చేయడానికి డాక్టర్ ఏం కాదు కదా. డాక్టర్లు సపరేట్ ఉంటారు, కలెక్టర్లు సపరేట్. కలెక్టర్ల వృత్తి కలెక్టర్లది, డాక్టర్ల వృత్తి డాక్టర్లది. డాక్టర్ల వృత్తి కలెక్టర్ వృత్తి డాక్టర్ ఎట్లా చేస్తారు? ఒకటి. రెండోది, పెన్షన్ గురించి చెప్తున్నారు. పెన్షను ఇతర సిబ్బంది తీసుకొచ్చి ఇవ్వడానికి రాష్ట్రం మొత్తం కలిపినా కూడా 4 లక్షల ఉద్యోగస్తులు లేరు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది? వీళ్ళు వాలంటీర్లు ఎంతమంది? 2,55,000 మంది వాలంటీర్లు ఉన్నారు. 2,55,000 మంది వాలంటీర్లు దాదాపు 66,39,000 మందికి పెన్షన్ ఇస్తున్నారు. గతంలో పెన్షన్ ఇచ్చిన పద్ధతి ఏంటి? గ్రామాల్లో 4-5 మందికి పెన్షన్ ఇచ్చి, ఆ పెన్షన్ ఇంకా వృద్ధులు, వితంతులు, వికలాంగులు పోయి ఆ జన్మభూమి కమిటీ దగ్గరికి పోయి, అయ్యా మాకు పెన్షన్ కావాలి, మాకు భర్త లేడు, లేకపోతే మేము వృద్ధులము, మా కుటుంబ పోషణ లేదు, మాకు ఈ విధమైనటువంటి ఇబ్బంది ఏంటంటే, మీ పక్కింట్లో ఎవరైనా పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తులు చనిపోతే పెన్షన్ ఇస్తామన్న సందర్భం గతంలో ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షలు పెన్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 33 లక్షలు పెన్షన్ ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు 33 లక్షలు పెన్షన్ ఇచ్చేది 1000 రూపాయలు ఇస్తుంటే, ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు